నీరము తప్తలోహమున నిల్చి యనామకమైన సించు ఆ నీరమె ముత్యమట్లు నళినీదళ సంస్థితమై తనర్చు ఆ నీరమె శక్తిలో పడి మణిత్వముగాంచు సమంచిత ప్రభన్ పౌరుష వృత్తులిట్లధమ మధ్యమనుతము గొల్చు వారికిన్. ఈ పద్యంలో లాగా కాలిన ఇనుము మీద పడినటువంటి ఆ నీటి బిందువు కనిపించకుండా ఎలా అయిపోతుందో, మాతృభాషకు మన పద్య సాహిత్యానికి దూరం చేసినటువంటి నేటి విద్యార్థి జీవితం కూడా అగమ్యగోచరమే అవుతుంది. ఆ నీటి బిందువే తామరాకు మీద పడితే ప్రకాశిస్తుంది, ఆ నీటి బిందువే ముత్యపు చెప్పులో పడితే ముత్యంగా మారుతుంది. మన మాతృభాషలో విద్యాబోధన, మన పద్య సాహిత్యాన్ని, అమృతమయమైనటువంటి మన పద్యాలను మన విద్యార్థికి అందించాలి. పతనం కాకుండా మానవుని కాపాడేవి శతకాలు, గుర్తుపెట్టుకోండి. పిల్లలకు రోజుకు ఒక పద్యాన్నైనా నేర్పించండి.